హలో! వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్గా తినడానికి అటుకుల వడలు చేసి చూపించబోతున్నాను. ఇవి టీతో కానీ పిల్లలు స్కూల్ నుండి వచ్చాక కానీ ఇవ్వడానికి చాలా బాగుంటాయి అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేకుండా ఈజీ వేలో చేసుకోవచ్చు. వీటిని ఎలా చేసుకోవాలంటే, ఒక కప్పు మీడియం సైజ్ అటుకుల్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇవి మునిగేంత వాటర్ పోసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక 2 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా నానబెట్టుకున్న వాటిని ఒక జాలి గిన్నెలో వేసి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని, ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుని, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి ఆకులు వేసుకోవాలి. మీ దగ్గర ఉంటే వెల్లుల్లి ఆకులు వేసుకోండి, లేదు అంటే వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ సరిపోలేదు, ఇంకా ఇది మాకు సరిపోలేదు అని అనిపిస్తే ఇంకొంచెం పెరుగు వేసుకోండి, కానీ వాటర్ మాత్రం వేసుకోవద్దు. ఇలా పెరుగు వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చేత్తో పెట్టుకుంటే ఇలా ముద్దలాగా వచ్చేలాగా అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇలా ముద్దలాగా వచ్చిన దీన్ని ఒత్తుకొని ఉంటే ఇలా టిక్కీలాగా రావాలి. ఇంతే మీడియం సైజులో ఇలా ఒత్తి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ ఏం అవసరం లేకుండా ఒక చేత్తో కూడా చేసుకోవచ్చు, అవసరమైతే 2 చేతులతో కూడా చేసుకోవచ్చు. ఇలా 2 చేతులతో ఒత్తుకొని మీడియం సైజులో అయితే సన్నగా కాకుండా అలాగని చెప్పేసి లావుగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని ఇవన్నిటిని ఇలా ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న వడలు ఏవైతున్నాయో వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా పెట్టుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇప్పుడు పెట్టుకున్న తర్వాత వీటిని ఇంకో సైడ్ జాగ్రత్తగా తీసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అయ్యో, ఇది రావట్లేదు ఏంది? ఇలా తిప్పేసుకుంటూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయ్యాక వీటిని తీసి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం రెడీ చేసి పెట్టుకునేవి ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇవి టమాటో కెచప్తో కానీ లేదంటే మామూలుగా తిన్నా కానీ చాలా బాగుంటాయి. అంతే అండి, ఈజీగా సింపుల్గా చేసుకునే అటుకుల వడలు రెడీ. ఇవి తక్కువ ఆయిల్లో మనం కాలుస్తున్నాం కాబట్టి హెల్దీ, పిల్లలకు పెట్టచ్చు, మనం కూడా తినచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ట్రై చేయమని చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.